హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనం రవ్వలకొండ అంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ప్రదేశాన్ని మనం చూస్తూ ఈ 2024 చివరిలో జరగబోయేది ఏంటి, బ్రహ్మంగారు ఏం రాశారు అనే విషయాన్ని మనం చర్చించుకున్నాం. ఆ వీడియో చూస్తూ ఈ మాటలు విందాం. 2024 చివరిలో కాలజ్ఞానం ప్రకారం జరిగే విధ్వంసాలు ఏంటంటే, పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పినట్లు ఏమేం జరగబోతున్నాయి అనే విశ్లేషణ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక పోతులూరి వీరబ్రహ్మం గారు మన కాలజ్ఞానంలో రాసినవి చాలా వరకు జరిగాయన్నమాట. సో అని మనం వింటూనే ఉన్నాం. ఇక కాలజ్ఞానం అంటే భవిష్యత్తు గురించి ముందే ఊహించి చెప్పడం. అయితే మనం మన నిత్య జీవితంలో ఎన్నో రకాల వార్తలు వింటూ ఉంటాం. అయితే మనం ఎటువంటి వింతలు చూసినా కానీ బ్రహ్మగారి కాలజ్ఞానానికి ఆపాదించి మాట్లాడడం అనేది మన చాలా సందర్భాల్లో వినే ఉంటాం. ఈ పోతులూరి వీరబ్రహ్మం గారు కర్నూలు జిల్లాలో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో నివసించేవారు. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా రవ్వలకొండవే. అయితే కాలజ్ఞానం బ్రహ్మం గారు రవ్వలకొండకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఒక గుహలో కూర్చొని రాశారు. ఆ కొండలను బ్రహ్మంగారి కొండలను కూడా పిలుస్తూ ఉంటారు. ఈరోజు భవిష్యత్తులో జరిగే ఇటువంటి సంఘటనలను, ఆ విషయాలను ముందుగానే అతను తాళపత్ర గ్రంథాల్లో పొందుపరిచారు. ప్రస్తుతం జరగనున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో రాసినవే. వ్యక్తిగతంగా కూడా ఆయన ఎన్నో మహిమలు అతను చూపెట్టాడు. బ్రహ్మంగారు మరి ఇప్పటి వరకు చెప్పిన విషయాలు ఏంటి, ఇంతకీ ఈ కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే విషయాలు మనం చూసినట్లయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024 సంవత్సరం చివరిలో ఎటువంటి విధ్వంసక సంఘటనలు జరగబోతున్నాయి అనేది చూసినట్లయితే, కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం కనిపిస్తుంది. 5000 సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమవుతుంది. బ్రహ్మంగారి యుగంగా ఆజ్ఞలలో రాశారు. చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమవుతాయి అని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది. ఇక కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వలన గుడ్డివారైపోతారు అని కాలజ్ఞానంలో ఉంది. ఇంకా శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది. 8 రోజులు ఉండి బ్రహ్మరామ గుడిలో మేకపోతులా అరిచి మాయమైపోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కూడా రాశారు. ఇక కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందని, వేప చెట్టు నుండి అమృతం కారుతుందని, కైలాసానికి దక్షిణ కొండల నుండి రాళ్ళు పడి అవి అక్కడ పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశానికి ఎగురుతాయని కూడా బ్రహ్మంగారు చెప్పారు. ఇక 2024 సంవత్సరం చివరిలో బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసిన ఎన్నో విషయాలు కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. మనుషులు చేసే పాపాల ఫలితంగా ప్రకృతి విపరీత చర్యలు. ఇక బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఇలాంటివన్నీ కూడా నీట్గా రాశారనమాట. అయితే మనం ఈ మధ్యకాలంలో అధిక ఉష్ణోగ్రతలో చూస్తూ ఉన్నాం. అలాగే అధిక వర్షపాతాలు కూడా చూస్తూ ఉన్నాం. ఈ మధ్య వచ్చిన వర్షాల వల్ల కూడా అల్లకల్లోలం అయిపోయింది కదా. అలాగే ఇప్పుడు ఎప్పుడు లేని విధంగా చలి తీవ్రత కూడా చూస్తూ ఉన్నాం. ఎప్పుడు లేని విధంగా ప్రకృతి మనిషి మీద పగపట్టినట్లుగా ప్రవర్తిస్తుంది. ఎక్కువ ఎండలు, ఎక్కువ వానలు, ఇలా ఎన్ని ఉన్నా కానీ విధి ప్రకారం జరిగేవి జరుగుతున్నాయి. కాలంతో పాటు మనం కూడా ముందుకు వెళ్లాల్సిందే. తాను మళ్ళీ తిరిగి వస్తానని పదే పదే బ్రహ్మంగారు చెప్పేవారు. అయినా వచ్చే ముందు కలిగే ఉత్పాదనలు కూడా సూచించబడ్డాయి. ఒక సందర్భంలో ఆయన పూర్వజన్మల నాటి కాలం ఆయన వివరించిన తీరు నమ్మటం సామాన్యులకు కూడా కష్టం. ఇక బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పగా బనగానపల్లి నివాసి శిష్యుడు తాటాకుల మీద దాన్ని రాశాడు అనడానికి కాలజ్ఞానంలో సూచనలు కూడా ఉన్నాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం తాళపత్ర గ్రంథాలు ప్రధానంగా కంది మల్లయ్య పల్లెలో బ్రహ్మంగారి సమాధి దగ్గర చెక్కపెట్టెలో 3 మాల గ్రామం
సిద్ధయ్య మఠంలో గర్భగుడిలో బ్రహ్మంగారి పాదుకల చెంత చెక్కపెట్టెలో అతను భద్రపరిచాడు. కడప జిల్లా నకిరి పాటలో రంగరాజు మఠంలో గర్భగుడిలో ఉండి ఈ 3 పత్రాలు నిత్య పూజలు అందుకుంటూ ఉన్నాయి. ఇంతటి విశిష్ట కలిగిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసినవి మునుపు ఎన్నో విషయాలు జరిగాయి. అలాగే ఇక మీదట ఎన్నో విషయాలు జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు కనుక చూస్తూ ఉంటే మనం ఊహించలేని విధంగా ప్రతి మనిషి మీద పగపట్టినట్లుగా కనిపిస్తుంది. అనేక వైరస్ల్లో ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఇన్ని రకాల వైరస్లని శాస్త్రవేత్తలు కూడా మందులు కనిపెట్టలేకపోతున్నారు. అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు కొన్ని చూసినట్లయితే రాజులు తమ ధర్మాన్ని మర్చిపోతారని, విలాసాలు విందులతో మునిగి తేలుతూ ఉంటారని, ధర్మభ్రష్టులు అవుతారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. ఇక్కడ రాజులు అంటే పాలకులు, ప్రజాప్రతినిధులు. అనేక దేశాల్లో ప్రజాప్రతినిధులు కొందరు ఎన్నో ఇల్లీగల్ కేసులో ఇరుక్కొని న్యూస్ పేపర్ల ద్వారా ప్రజలకు వెల్లడవుతూ ఉన్నారు. అలాగే పైర్లు సరిగా పండవు, పాడి పంటలు పాలు సరిగా ఇవ్వకపోవడం, కరువు బాగా పెరుగుతుంది. ఈ రకమైన పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇక ముందు చూసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి వస్తువు, ప్రతి పదార్థం కూడా కల్తీ అయిపోతుంది. ఇవన్నీ కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో పొందుపరిచారు. రైతులు కూడా తమ వ్యవసాయాన్ని వదిలేసి పురుగుర్లకు పనుల కోసం వెళ్ళిపోతుంటారు. నీటి సమస్య ఏర్పడుతుంది. పంటలు సరిగా పండటం లేదు. భవిష్యత్తులో కరువు ఇంకా ఘోరంగా పెరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆడామగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా మందు మాంసాలు తింటారు. అలాగే మద్యానికి, చెడు అలవాట్లకు బానిసలవుతారు. వావి వరుసలు మర్చిపోయి అందరూ అక్రమ సంబంధాల జోలికి వెళ్తూ ఉంటారు. ఈ అక్రమ సంబంధాల వల్ల కుటుంబ సభ్యుల్ని హతమారుస్తూ ఉంటారు. అలాగే ఆడవారిని, మగవారిని పెళ్లి చేసుకునే సందర్భాలు కూడా వస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. అటువంటివి మనం ఈ సమయంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ కల్చర్ ఎక్కువగా విదేశాల్లో ఉన్నప్పటికీ ఇటువంటి విషయాలు మన స్వదేశాల్లో కూడా చూస్తూ ఉంటాం. అలాగే బంగారం ధరల గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో పొందుపరిచారు. ముందు ముత్యమంత బంగారు కూడా దొరకదని, ఈ మాట ఎంత నిజం అనేది మనకు సందేహం లేనేలేదు కదా. ఇప్పుడు బంగారం ఆకాశాన్ని అంటుతుంది ధరలు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉంటాయి. అంటే మనమందరం కూడా కళ్ళారా చూస్తూ ఉన్నాం. అప్పుడు ఉన్న తులం బంగారానికి ఇప్పుడు ఉన్న తులం బంగారానికి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు తులం బంగారం కొనాలన్నా ఎంతో కష్టపడాల్సి వస్తుంది. శాంత స్వభావం కలవారు కూడా కోపం ఆపుకోలేని పరిస్థితులు ఎదురవుతాయని బ్రహ్మంగారు చెప్పిన మాటలు చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. నిద్రాహార కాలపరిమితులు పాటించక ప్రజలు ధర్మహీనులవుతారు. ప్రజలు ధర్మాన్ని మర్చిపోయి అసత్యం ఎక్కువైపోయి జీవించడం మనం అందరం అనుభవిస్తూనే ఉన్నాం. ఒకప్పుడైతే పడుకునే సమయం కానీ లేచే సమయం కానీ ఒక క్రమ పద్ధతిలో ఉండేది. అంటే తొందరగా పడుకోవడం, సూర్యోదయం కాకముందే త్వరగా నిద్రలేయడం మనం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ సమయంలో చూసినట్లయితే అర్ధరాత్రి గడిచే వరకు నిద్రపోరు. ఇక బాగా సూర్యుడు ఉదయించి బాగా పొద్దెక్కిన తర్వాత కానీ మేల్కోరు. ఇటువంటి పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి విషయాలన్నీ కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ముందుగానే పొందుపరిచారు. సో బ్రహ్మంగారు చెప్పినవి చాలా వరకు మనం ఇప్పుడు జరుగుతున్నవి కూడా తన ముందే రాసినవి మనం చూసాం. అలాగే కుటుంబాల్లో సామరస్యత తొలగిపోతుంది. వావి వరుసలు మరిసిపోతారు. ఇందులో చెప్పినట్లు కుటుంబంలో కలహాలు వచ్చి మనుషులు విడిపోవడం, అప్పటిలాగే ఉమ్మడి కుటుంబాలు కూడా లేకపోవడం చాలా మామూలైపోయింది. మనుషుల మధ్య సంబంధాలు కూడా చాలా తక్కువైపోయాయి. సొంత వాళ్లే మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. అడవి మృగాలు పట్టణాలు పల్లెల్లో తిరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం డైరెక్ట్గా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనం
ఈ కాలజ్ఞానం ప్రకారమే జరుగుతూ ఉన్నాయి అని కూడా మనం వింటూ ఉన్నాం. ఈ కపట యోగులు విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ముందే పొందుపరిచారు. సరస్వతీదేవిని ప్రత్యక్షంగా దుకాణాల్లో అమ్ముతారని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చదువు అంటే పెద్ద బిజినెస్ లాగా మారిపోయింది. ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పిన ఎన్నో విషయాలు జరిగాయి. ముఖ్యంగా ఇక ముందు ఎన్నో జరగబోతాయి అన్నట్లు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నో రకాల వైరస్ల్లో ప్రజల్లో భయాందోళనలకు గురి చేసే పరిస్థితులు మన జీవితంలో మనం ఆల్రెడీ చూసాం. ఇంకా రాబోయే కాలంలో కూడా చూడబోతామేమో. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లు ఈ విషయాలు మనకు 2022లో కరోనా వైరస్ చూసినప్పుడే మనకు అర్థమైంది. సో ఇతను ఇన్ని సంవత్సరాల ముందే మనకు కాలజ్ఞానంలో చెప్పాడని. ఇక జరగబోయేటివి ఏంటంటే తిరుపతికి వెళ్ళే దారులు అన్నీ మూసుకుపోతాయని, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదని 6 దొంగలు దోచుకుంటారని కూడా చెప్పాడు. శ్రీశైలం మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతాడని, యాగంటి బసవన్న రంకెల వేస్తాడు. మధుర మీనాక్షి జనాలతో మాట్లాడుతుంది. బనగానపల్లెలో ఒక చింత చెట్టు ఉన్నాయి, ఆ చింత చెట్టుకి బూజు పడుతుంది. రాయదుర్గంలో రామచిలక వీరధర్మాలను చెబుతుంది. శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది. మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింజపర్వతానికి వెళ్తాడు. పెనుగొండలో పెద్ద పులులు తిరుగుతాయి. నెల్లూరు సీమలో నీటిలో మునిగిపోతుంది. శ్రీ కుమారస్వామి ఆలయం వారం రోజుల పాటు మూసివేస్తారు. అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది. బెంగళూరులో వైశ్యకులంలో శ్రీ మహాలక్ష్మి జన్మిస్తుంది. కంచి కామాక్షి కనులెర చేస్తుంది. తిరుపతిలో శ్రీవారి కుడిభుజం పగిలిపోతుందని చెప్పారు. భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్కుపుడక గంగానదిని తాకుతుందని, జలప్రళయం ఏర్పడి నాగార్జున సాగర్ బీటలు పడితే కృష్ణానదికి వరదలు వచ్చి కీలాద్రిని తాకే ఛాన్స్ ఉంది. అలాగే కృష్ణానది మధ్యలో బంగారు రథం పుడుతుందని, అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని కాలజ్ఞానంలో ఉంది. ఇక 2060 నాటికి ప్రపంచ జనాభా అంతా సగానికి తగ్గిపోతుంది. ఇక ఈశాన్య దిక్కున విషవాయువుతో ఎంతోమంది కన్నుమూస్తారని ఆయన చెప్పారు. అలాగే కొత్త రోగాలు, వైరస్లు మనుషులను అతలాకుతలం చేస్తాయి. ఇకపోతే రాబోయే 2024లో జరగబోయేటివి కూడా కాలజ్ఞానంలో ఉంది. చాలామంది మనుషులు 20 ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరని కాలజ్ఞానంలో ఉంది. 2024లో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని, ఇవి హత్యలకు దారితీస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు. దీంతో తీవ్రమైన ధాన్యం కొరత కూడా ఏర్పడుతుందని, ఇక ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పారు. అన్ని రకాల పండ్లు రసరహితంగా తయారవుతాయి. నెత్తురు కక్కుతూ రోగాల బారిన పడిన జనులు కళ్ళు మూస్తారు. మృగాలు కూడా ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇక గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులుగా కూడి ప్రాణాలు విడిపోవడం జరుగుతుందని బ్రహ్మంగారు ముందే ఊహించి చెప్పారు. అలాగే విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది, పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశించిపోతుంది. దాని తర్వాతే తీవ్రమైన కరువు కూడా ఏర్పడుతుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన నిజాలు ఏంటంటే, కాశీలోని దేవాలయం 40 రోజుల పాటు పాడుపడుతుందని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 1910లో తీవ్రమైన వరదలు రావడంతో, కలరా వ్యాపించడంతో కాశీలో సందర్శించిన భక్తులు ఎవరు కూడా వెళ్ళలేదు. ఇక నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారని చెప్పారు. అంటే మనం కరెంటు బల్బులు వాడుతూ ఉన్నాం. అలాగే ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయని, అంటే మనం ఎన్నో వెహికల్స్ నడుపుతూ ఉన్నాం. ఇక వీధి బొమ్మలు రంగులు పూసుకొని రాజ్యం వెళ్తారు అని చెప్పారు. అంటే సినిమా యాక్టర్స్ ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చారని, రాణిస్తున్నారు అని కూడా మనం ముందే కాలజ్ఞానంలో రాసున్నారు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని చెప్పారు. దీని అర్థం ప్రపంచవ్యాప్తంగా చాలా జనాభా పెరిగిపోతుంది. ఇకపోతే గట్టివాడైనా పొట్టివాడు ఒకడు దేశాన్ని పరిపాలిస్తాడని చెప్పాడు. అదే లాల్ బహదూర్ శాస్త్రి పరిపాలించారు కదా. ఇక వితంతు 16 సంవత్సరాలు రాజ్యమేలుతుందని చెప్పారు, అంటే ఇందిరాగాంధీ. ఇక అడవి మృగాలు గ్రామాలు పట్టణాలు ప్రవేశించి మానవ ప్రాణాలు తీస్తాయని చెప్పారు. అది మనం వార్తల్లో ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. దేవతా విగ్రహాలు దొంగలించబడతాయని, చావు పుట్టుకల మాత్రం ఎవరు కనిపెట్టలేరని, ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా బ్రహ్మంగారు తన యొక్క కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ఇప్పటికీ ప్రజలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ కూడా పొల్లుపోకుండా ఇప్పటి వరకు జరుగుతూ ఉన్నాయి. భర్తలను భార్యలు ఏలుతారని, యాప చెట్టుకు అమృతం కారుతుందని, మట్టు ఆరని బిడ్డలు
మాట్లాడానని, ఆకాశాన పొగమంటలు పుట్టేనని, 6 మతాలు ఒకటి అవుతాయని, ఒకరి సొమ్ము ఒకరు అపహరించెదరని, ఇక ఒకరి భార్య మరొకరి పాలు అవుతుందని, పుణ్యపురుషులు పుణ్యశ్రీలు బతికేరని, పుణ్య స్థలంబులు చెడిపోతాయని, దేవస్థానంబులు పాపాత్ములచే నిండిపోతాయని, నిక్షేపాలు బయటపడతాయని, చీమకుర్తి బెజవాడ మహాపట్నాలవుతాయని, ఉత్తములైన వారు అల్పులకు దాసీతనం చేస్తారని, కామోద్రేకం పెరిగిపోతుందని, కోటి విద్యలో ఉన్న కూడు లేక మాడిపోతారని, సర్వ వస్తువులు కల్తీ అవుతాయని, భార్యలను భర్తలు ధనం కోసం వేపుకు తింటారని, తర్వాత ముండమోపులు ముత్తైదులవుతారని, నీటిని కొనుగోలు చేస్తారని. చూసారు కదా, భూమిలో కూడా నీళ్లు లేకుండా మనం అప్పుడప్పుడు కొంటూ ఉంటాం. మనుషులు పక్షుల్లా ఎగురుతారని, అంటే మనం విమానాల్లో వెళ్ళడం. తర్వాత ఏంటంటే, శ్రీశైల మల్లికార్జునుడు మన భక్తులతో కూడా మాట్లాడతాడంట. తర్వాత కృష్ణ నడుమ బంగారు తేరు కనిపిస్తుంది. ఆ తేరు చూసిన వారికి కన్నులు కూడా పోతాయని, ఒకరికి సుఖం ఒకరికి సంతోషం, తమలో తాము నీతులు చెప్పుకుంటారని, ఇంద్రధనుసు తూర్పు నుంచి పడమర దిక్కు వరకు ఆకాశమందున యోజన ప్రమాణ కొండల యందు కణం కణం అనే ధ్వని వినిపిస్తుందని, భారతదేశాన్ని విదేశీయులు పాలిస్తారని, తిరుపతి చాలా పెద్ద పట్టణం అవుతుందని, తర్వాత ఉత్తర దేశాన మహాత్ముడు జన్మించి సత్యహింసలను బోధిస్తాడని, ఇక నానాటికి వింతలు పుడతాయని, ఇవన్నీ కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. ఇప్పుడు మనం చూసినవన్నీ ఇక మనం చాలా వరకు జరిగాయి. ఇక జరగబోయేటివి కూడా మనం ఈ కాలజ్ఞానం చదివిన తర్వాత, కాలజ్ఞానంలో ఉన్నవన్నీ చూసిన తర్వాత ఇవి కూడా మనకు జరుగుతాయని చెప్పి అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కామెంట్స్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.